హాయ్ హలో పనసకాయ కొయ్యాలంటే అదొక ఆర్ట్ కదండి. సో మందుల్లో పీహెచ్డీ చేయకపోయినా ఒక 10th పాస్ అయ్యామని అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి కోసినప్పుడే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఓహో ఇలా కాదు అని అర్థమైంది. సో అందుకే ఈసారి నీట్గా కొయ్యాలని చెప్పి కొత్త నైఫ్ తీసుకొని దానికి మంచి నూనె రాసి స్టార్ట్ చేశాను. సో ఈసారి అయితే తొనలు బాగానే క్లీన్గా నీట్గా వచ్చేసాయి. అండ్ ఇది కట్ చేస్తూ ఉంటేనే స్మెల్ అయితే అదిరిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఈ చెట్టుది కాయలు. సో ఇంతకీ ఏంటక్కో జనగాంలో అప్పుడే పనసకాయ కూడా వచ్చిందని అనుకుంటారేమో. సో జనగాం ఫామ్లో పనస చెట్టు వేసాము, కానీ అది రావాలంటే ఇంకొక 1.5-2 years పడుతుందేమో. ఎందుకంటే ఒక 5 to 6 feet హైట్ అయితే ఎదిగింది. సో బట్ కాయలు రావడానికి టైం పడుతుంది. కాకపోతే ఇది కూడా మనదే. యాక్చువల్గా ఏంటంటే మేము లక్కవరంలో ఒక చిన్న స్థలం ఉందన్నమాట మాది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కొని పెట్టాము. సో దాంట్లో కొబ్బరి చెట్లు అండ్ పనస చెట్టు ఉంటుందన్నమాట. సో దాని కాయి. సో ఎప్పుడు ముగ్గినా అక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. చెట్టుకి పనసకాయలు అవి వస్తారా తీసుకెళ్తారా అంటారు, కానీ అంత లాంగ్ మనం వెళ్ళాం కదా ఓన్లీ వీటి కోసం. సో ఈసారి ఏంటంటే పిన్ని అక్కడి నుంచి వస్తూ తీసుకొచ్చిందనమాట. ఇంతకీ మీలో ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా లక్కవరం నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఆ స్థలంని సేల్ చేద్దామని చూస్తున్నాము. సో మీలో ఎవరికన్నా అలా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. సో ఫైనల్గా తొనలన్నీ అయితే నీట్గా తీసేసాను. అండ్ ఇలా బాక్స్లో పెట్టేసి మూత పెట్టి స్టోర్ చేసి కావాల్సినప్పుడు కొన్ని తీసుకుని తింటే అదిరిపోతుంది. థ్యాంక్ యూ.